అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తత్యథా పరమాత్మ దర్శనాత్ ఆత్మబంధో నిత్యస్వభావతః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధన కూడా భక్తి తత్వంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని అవగతం చేసుకొని విఘనసోక్తమైనటువంటి విగ్రహారాధనాన్ని కనుక మనం ఆచరించినట్లయితే భృగు, మరీచి, అత్రి, కశ్యపాదులు మనకు ఉపదేశించినటువంటి కైంకర్య మార్గంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే చక్కనైనటువంటి ఫలాన్ని మనం పొందవచ్చును. అంటారు విఖనోమునీందుల వారు, నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. అటువంటి కైంకర్య మార్గాన్ని మనమందరం కూడా ఆచరించాలి. ఆ మార్గం నేటికి తిరుమలాది దివ్య క్షేత్రాలలో అనేక చోట్ల వైఖానస భగవచ్శాస్త్రం ప్రకారంగా ఆరాధన సాగుతూ ఉన్నది. ఆ సాగుతున్నటువంటి ఆరాధనాన్ని మనం చక్కగా వీక్షించినా కూడా చాలట. అలా వీక్షిస్తే ఎలాంటి ఫలం వస్తుందో చెప్తూ ఉన్నారు. అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథా. ఒక ఉపలము అంటే బండరాయి. ఆ బండరాయికి చైతన్యం ఉండదు, చలనం ఉండదు. ఎటువంటి చైతన్యము, చలనము, దానికి శీతోష్ణములు కూడా ఉండవు. శీతోష్ణములు కానీ స్వభావతః స్వస్వస్వభావతః ఏదీ లేనటువంటి ఒక బండరాయిని కాసేపు తీసుకుని వెళ్ళి సూర్యబింబానికి ఒక మధ్యాహ్న వేళలో ఎదురుగా పెడితే ఆ మధ్యాహ్న వేళలో ఎదురుగా పెట్టినటువంటి ఆ సూర్యబింబపు యొక్క వేడి వలన ఈ రాయి అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తథ్యథ. స్వాభావికంగా తనలో ఉష్ణము అనేటువంటి గుణము లేకపోయి ఉన్నప్పటికీ కూడా భగభగ మండుతూ ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగా ఉండడము చేత తన స్వాభావిక గుణము వలె కొంతకాలాన్ని అది వేడిని ప్రదర్శిస్తుంది ఆ రాయి. సాయంకాలం దాకా సూర్యుడు వెళ్ళిపోయినా కూడా ఇంకా వేడి ఉంటూనే ఉంటుంది ఆ రాయిలో. ఏ అర్ధరాత్రికి కానీ చల్లారదు. కనుక ఏ విధంగా అయితే ఎటువంటి చైతన్యము, ఉష్ణము, అనుష్ణము అసలు ఏదీ లేనటువంటి ఒక బండరాయి సూర్యకోళానికి ఎదురుగా ఉండడం వలన ఒక విశేష గుణాన్ని పొందుతోంది, ఉష్ణత్వం అనేటువంటి గుణాన్ని పొందుతోంది. అదేవిధంగా ఎటువంటి విశేష చైతన్యము లేనటువంటి ఈ జీవుడు, కానీ జీవుడు చిత్తే చైతన్య రూపుడే. ఈ జీవుడు చైతన్య రూపుడై ఉన్నప్పటికీ కూడాను జ్ఞానము చాలా వృద్ధిగా లేదు. ఈ సంసార సాగరంలో కొట్టుమెట్టాడడం వలన చాలా జ్ఞానము మాయ చేత కప్పబడి ఉన్నది. మాయ చేత కప్పబడి ఉండడం చేత మనం ఎంతగానో మనమందరం కూడా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మనము కాస్త 7 కొండలు పైకెక్కి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టి స్వామివారికి ఎదురుగా ఒక్క క్షణం ఉండగలిగితే చాలట. ఈ సంసారమనబడేటువంటి మాయ చాటున దాగి ఉన్నటువంటి ఈ జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము ప్రకాశిస్తుంది. జ్ఞానవంతుడై జీవుడు ఎలా జీవించాలో, ఎందుకు జీవించాలో, ఏమి సాధించాలో ఇలాంటి జ్ఞానాన్ని పొందుతాడు స్వామి దర్శనం వలన అంటూ ఉన్నారు. ఇది స్వామి దర్శనము యొక్క తత్వం. కనుక ఈ తత్వాన్ని అవగతం చేసుకొని ఈ చైత్ర మాసంలో
ఈ విశేషమైనటువంటి ఈ వసంత ఋతువులో మన జీవితాన్ని నిత్య వసంతంగా మనందరం కూడా మిగుల్చుకోవడానికి చైతన్యము తెచ్చుకొని ఈ చైత్రమాసంలో స్వామిని కనుక మనం దర్శించుకున్నట్లయితే చాలా చక్కని ఫలం మనందరం కూడా పొందవచ్చును అంటున్నారు. కనుక స్వామి దర్శనం చేసుకొని ఈ చైత్రమాసపు శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.